పదవి మీద ఆయన ఆశ పెట్టుకున్నారు, రాలేదు. సో దాని మీద కొంచెం అసంతృప్తితో ఉన్నారు. ఇవాళ రేపు ఓకే, ఎల్లుండి ఎట్ట మాడతారనే దాని మీద అనుమానాలు ఏమంటారు? అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మొదటి అంశం తీసుకుంటే బడ్జెట్ అలొకేషన్, రేపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమైనా వాటా ఉంటుందా, ఆంధ్రప్రదేశ్కి అలొకేషన్స్ ఎలా ఉంటాయి అనేది మీరు ఈరోజు చూస్తే, ఈరోజు తెలంగాణలో కూడా చాలా డిమాండ్స్ అడుగుతున్నారు. అలాగే మిగతా రాష్ట్రాలు కూడా మాకు బడ్జెట్లో న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్లను మనం చూస్తున్నాం. కానీ నేను ఏమంటానంటే, గత 10 సంవత్సరాల నుంచి మనం కేంద్ర బడ్జెట్ను ఒకసారి స్థూలంగా పరిశీలిస్తే ఖచ్చితంగా అనుకున్నంత స్థాయిలో రెండు రాష్ట్రాల వాళ్ళకు, తెలుగు రాష్ట్రాలకు ఎక్కడ కూడా భారీ అలొకేషన్స్ కానీ చాలా లాంగ్ టర్మ్ డిమాండ్స్ను వాళ్ళు ఎక్కడ నెరవేర్చలేదనేది మనకు ఖచ్చితంగా అక్కడ బడ్జెట్లో కనబడుతుంది. మోర్ ఓవర్ ఉద్యోగుల పరంగా కానీ, ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ కానీ, తర్వాత హౌసింగ్ వైపు కానీ చాలా వరకు వాళ్ళ అలొకేషన్స్ తక్కువగా ఉన్నాయి అనేటువంటిది చాలా మధ్యతరగతి వర్గాల్లో ఉన్నటువంటి ఒక భావన. సో ఈరోజు మీరు ముఖ్యంగా విశాఖకు సంబంధించిన ప్రైవేటైజేషన్ అనే అంశం అడుగుతున్నారు. అలాగే ఈరోజు BHPCLకి సంబంధించి దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతున్నారు అనేటువంటి వార్త, చంద్రబాబు నాయుడుతో వాళ్ళు కలిశారు అనేటువంటి వార్తలు కూడా చూసినాం. మరొక వైపు తెలంగాణ నుంచి బీఆర్ఎస్ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ వాళ్ళు కూడా ITIRకి సంబంధించి కానీ ఒకవేళ 70,000 కోట్ల రూపాయలు తెలంగాణలో కాకుండా ఆంధ్రాలో అంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరమే ఉంది, మాకు కూడా ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాలా, మాకు కూడా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, ITIR కానీ చాలా డిమాండ్స్ ఉన్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఒక కలెక్టివ్ బడ్జెట్ ఉంటుంది కాబట్టి ఒకే రాష్ట్రానికి అలొకేషన్స్ ఎక్కువ స్థాయిలో ఇస్తారని ఊహించడం అనేటువంటిది కొంత ఆశాజనకం. కాకపోతే ఏంటంటే, ఇక్కడ ఈరోజు ఒక కొలిషన్ గవర్నమెంట్లో ఒక జనసేన టీడీపీ కొంత క్రియాశీలకంగా ఉండడం వల్ల సో గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఏమైనా అలొకేషన్స్, కేటాయింపులు కొంత ఎక్కువ స్థాయిలో జరుగుతాయా అనేటువంటి హోప్స్ పెట్టుకోవడం చాలా సహజం. ఆ రకంగా వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కూడా కొంత సహజం. కాకపోతే ఏ స్థాయిలో ఇస్తారు అనేటువంటిది ఇక్కడ ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే వీళ్ళు కూటమిలో గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 16 వరకు కూటమిలో ఉన్నారు. కానీ ఆ రోజు కూటమిలో నుంచి ఎందుకు బయటకు వచ్చారు? ఆయన అనుకున్నటువంటి డిమాండ్స్ నెరవేర్చకనే బయటకు వచ్చారు. సరే, ఆ రోజు క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే ఆ రోజు బీజేపీకి ఒక సంపూర్ణమైన మెజారిటీ ఉంది. బట్ ఈరోజు కొంత బీజేపీకి కొంత డిపెండెన్సీ పెరిగింది. సో ఆ రకంగా వీళ్ళు అనుకున్నటువంటి డిమాండ్స్ నెరవేరుస్తాయి అనేటువంటిది మనం చూడాల్సి ఉంటుంది. ఇంకా మీరు అన్నట్టుగా రెండో అంశం తీసుకుంటే, ఆ మినిస్టర్స్కు సంబంధించి ఏ పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్న వాళ్ళు అదే శాఖకు సంబంధించిన వాళ్ళు మాట్లాడాలి అనేటువంటిది మీరు అంటున్నారు. గతంలో కూడా మనం ఒకసారి పొలిటికల్గా ఆలోచిస్తే, గతంలో ఉన్న జనసేన టీడీపీ నాయకులు కూడా సకల జనుల శాఖ మంత్రి సజ్జల గారు అంటే అన్ని శాఖలను ఆయనే మాట్లాడతారో, ఆయనే చూస్తారో అనేటువంటి విమర్శలు, ఆరోపణలు మనం గత ప్రభుత్వంలో చూశాము. అలాగే సామాజిక న్యాయం చేశారు తప్ప మంత్రులు, పదవులు, కుర్చీలు, చైర్లు వేశారు తప్ప వాళ్ళకి అధికారాలు, విధులు లేవని చెప్పి గతంలో మాట్లాడడం జరిగింది. సో వేరాజ్ ఈరోజు పవర్ మారింది. పవర్ మారిన తర్వాత మీకు తెలుసు, మీరు ఇందాక అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అడ్మిన్ ప్రకారం చాలా రూల్స్ ఉంటుంది. ఆయన ముందే ఒక గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు మంత్రులుగా బాధ్యతలు తీసుకోవడం కాదు, మీ శాఖ విధి విధానాలు ఏంటి, ఆ శాఖ హైరార్చీ ఏంటి, లేయర్ ఏంటి, ఫండ్స్ ఎక్కడొస్తాయి, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవేవి పథకాల కింద పనిచేస్తాయి మీ శాఖలో, ఇట్లా మీరు కొంత కమాండింగ్ తెచ్చుకొని పనిచేయండి అని చెప్పి ఆయన మొదటి నుంచి చెప్పడం మనం చూస్తున్నాం. కానీ ఈరోజు మీరు అన్నట్టుగా రవాణా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, ఆయన మొదటి రోజు ఛార్జ్ తీసుకున్న తర్వాత కొన్ని మాటలు మాట్లాడడం మీడియాలో కనపడింది. ఏంటంటే, ఈరోజు తెలంగాణలో కానీ అటు కర్ణాటకలో కానీ ఉచిత బస్సు పథకం ఇంప్లిమెంట్ అవుతుంది, మేము అధికారులను పంపించి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అక్కడ ఏమైనా లోపాలు, గ్యాప్స్ ఉంటే మేము వాటిని ఖచ్చితంగా ఒక స్ట్రింజెంట్తో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఆయన మొదట మాట్లాడడం జరిగింది. ఛార్జెస్ తీసుకున్న తర్వాత ఆయన కూడా కొంత బస్సులలో కొంత ఇన్స్పెక్షన్స్ అక్కడక్కడ కనపడ్డాయి. వేరేజ్ తర్వాత ఈరోజు చూస్తుంటే అదే శాఖకు సంబంధించి చాలామంది మంత్రులు మాట్లాడుతున్నారు, ఒకరి పోర్ట్ఫోలియోలో ఒకరు చేయి పెట్టకూడదు, ఖచ్చితంగా డివిజన్ ఆఫ్ రూల్స్, డివిజన్ ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది, దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలా అనేటువంటి కోణంలో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఏంటంటే ఇలాంటి డిఫరెన్సెస్ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎవరి ప్రోటోకాల్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అది రేపొద్దున కొంత అభిప్రాయ భేదాలు అనేటువంటివి ఎంత దూరం తీసుకుపోతాయో కూడా తెలియదు. అలాంటి వాటికి మొదట్లోనే అడ్డుకట్ట వేసుకుంటే కొంత బాగుంటుంది. ఇంకా మీరు అన్నట్టు మూడో పాయింట్ ఏంటంటే, రఘురామకృష్ణంరాజు గురించి మీరు అడుగుతున్నారు. రఘురామకృష్ణంరాజు అనేటువంటి ఆయన గురించి మనం రాష్ట్ర రాజకీయాల్లో 2014 నుంచి కూడా తీసుకుంటే ఆయన చాలా అనేక పార్టీలు మారుకుంటూ ఆయన అధికార పార్టీలో ఉన్నా కూడా ఆ అధికార పార్టీకి చాలా తొందరలో దూరం అవుతున్నటువంటి నేచర్ మనకు కనపడింది గతంలో. అంటే 2019లో ఆయన ఆనాటి అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి
ఆ రోజు అదే పార్టీకి ఆయన దూరం అవ్వడం, చెడ్డవ్వడం, ఆ పార్టీకి ఒక కొరకని కొయ్యగా తయారవ్వడం, పార్లమెంట్లో ఆయన పైన డిస్క్వాలిఫికేషన్ అప్లై చేయడం, తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పైన పర్సనల్గా చాలా విమర్శలు, ప్రభుత్వం పైన చాలా విమర్శలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కొంత అలకబూనారని మీరు అంటున్నారు. నేనేమంటానంటే అనలేదండి, అక్కడ వాళ్ళ ఇంటర్నల్ ఆయనతో మాట్లాడలేదు, నేను అనలేదు. ఓకే, అలకబూనారనేటువంటి వార్తలు కథనాలు వస్తున్నాయి కాబట్టి నేనేమంటానంటే, ఇప్పుడు అధికార పార్టీలోకి వచ్చిన వాళ్ళపైన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అంత తొందరగా ఎవరు అలకబూనరు, ఖచ్చితంగా దూరం అవ్వరు. ఒకవేళ ఏదో పీరియడ్ అయిపోతుంది, 4 ఏళ్ళు టెన్యూర్ అయిపోయింది, ఇంకొక 1 ఇయర్ టెన్యూర్ ఉంది, మనం అనుకున్నవి ఏం సాధించట్లేదు అన్నప్పుడు సహజంగా బయటపడతారు. కానీ రఘురామకృష్ణం గారి నేచర్ ఆఫ్ క్యారెక్టర్ను మనం చూస్తే ఒకసారి ఏంటంటే, ఒక పార్టీ కింద, ఒక అంబ్రిల్లా కింద, మనం ఒక గొడుగు కింద పనిచేస్తున్నప్పుడు కొన్ని మన విధి విధానాలు నచ్చకపోయినా కూడా మనం పార్టీ బయాసుడి మీద ఇంటర్నల్ వేదికలలో చెప్పుకోవడం అనేటువంటిది ఎవరికి కూడా, ఎవ్రీబడి హ్యాస్ రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్ ఇన్ ఇంటర్నల్ డయాస్. బట్ కానీ ఈయన వరకు తీసుకుంటే ఏంటంటే, ఈయన ఏది కూడా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనేది ఉండదు. ఆయన ఎప్పుడు అవుట్ స్పోకెను, ఆయన మైక్ ముందుకు వస్తే ఖచ్చితంగా ఆయన ఏమనుకుంటాడో ఆయన అది మాట్లాడేస్తాడు. నేను ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభ నిర్వహిస్తున్న సమక్షంలో ఆయనకు సీట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, వాళ్ళు ఆల్రెడీ 95 స్థానాలకు సీట్స్ అనౌన్స్ చేశారు, ఇంకా ఈయనకి ఎక్కడ సీటు ఏ పార్టీలో ఇస్తారనే అన్సర్టినిటీ పైన చర్చలు జరుగుతున్నప్పుడు ఆయన బహిరంగ సభలో ఒక మాట అనడం మనకు కనపడింది. ఈరోజు నాకు పైన 2 నాయకులు ఉన్నారు, నాకు ఖచ్చితంగా సీటు ఇస్తారు, ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి వాళ్ళిద్దరిని సభావేదికగా ఆయన హెచ్చరించినట్టుగా కానీ లేదా చనువుతో మాట్లాడినట్టుగా మనకు అక్కడ కనపడింది. అంటే కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, వెరాజ్ మనం గ్రూప్లో ఉన్నప్పుడు లేదా ఒక పబ్లిక్ ఫోరంలో, ఓపెన్ ఫోరంలో ఉన్నప్పుడు మన పార్టీకి సంబంధించినటువంటి అధినాయకులను కానీ, ప్రామినెంట్ వ్యక్తులను కానీ మనం కొంత రెస్పెక్ట్ చేస్తూ అడ్రస్ చేయాల్సి ఉంటుంది. సో అలా కాకుండా మనం డైరెక్ట్గా అటాక్ చేసినట్టుగా, లేదా వాళ్ళని హెచ్చరించినట్టుగా, లేదా వాళ్ళని ఇంటిమిడేట్ చేసినట్టుగా మాట్లాడితే ఖచ్చితంగా అలాంటి వాళ్ళపైన పార్టీలు కూడా కొంత అంటన్నట్టుగా, అలాంటి వ్యక్తులకు ఏదైనా కొంత బాధ్యతలు ఇచ్చినప్పుడు వాళ్ళు కొంత ఇండిసిప్లిన్గా వ్యవహరిస్తే అది పార్టీకి కూడా మైలేజు, డ్యామేజు, కొంత నెగిటివ్ క్రియేట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత అలాంటి వాళ్ళ విషయాలలో ఏ పార్టీలైనా కూడా ఆచితూచి అడుగులు వేస్తాయనేది చాలా చాలా సహజం పాలిటిక్స్లో. ఎందుకంటే నీకు బాధ్యతలు ఇచ్చి తలనొప్పులు తెచ్చుకోలేరు కదా. సో అలాంటి క్రమంలో ఏమన్నా ఆయనను కొంత అంటనట్టుగా దూరం పెడుతున్నారా, లేకపోతే ఆయన టీడీపీలో నెల రోజుల ముందే చేరారు, అప్పటికే మేము ఆయనకు పదవులు ఇచ్చి ఎమ్మెల్యేగా ఇచ్చి గెలిపించుకున్నాం అనేటువంటి కోణంలో ఆలోచిస్తున్నారా? సో ఇలాంటి అంశాలను మనం చూడాల్సి ఉంటుంది. రైట్. ఒకసారి జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారి దగ్గర, శివపార్వతి గారు నిన్న కేబినెట్ మీట్ అయిన తర్వాత చాలా స్పష్టంగా లా అండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకి సంబంధించి సమాచార శాఖ మంత్రి ఆయన బయటకు వచ్చి పార్సారెడ్డి గారు చెప్పారు, భూ యజమానుల నుంచి ఒత్తిడి ఉంది, ఇది చివరికి ఏంటంటే టీఆర్ఓ ఇంటర్వెన్షన్ అయితే ఆ తర్వాత అది వీలు కాకపోతే హైకోర్టు దాకా వెళ్ళే పరిస్థితి, నీతి ఆయోగ్ చెప్పింది ఏంటి, వీళ్ళు చేసింది ఏంటి, మార్పు ఈ దృష్ట్యా ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ దీన్ని రద్దు చేస్తున్నాను అంటే యాజ్ అష్యూర్డ్ మీ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం, అంటే స్వాగతించదగిన నిర్ణయం గురించి అయితే ఆయన నిన్న చెప్పారు. ఉచిత ఇసుక పాలసీ గురించి కూడా. బట్ ఇసుక పాలసీ